ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచార స్థితి, అష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండెను, అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళ అష్టమి అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకమైన చిక్కుముడులు గతంలో ఉన్నాయి. వాటిని ఒకటొకటి ఓపెన్ చేసుకుంటూ రాగలిగితే, ఓపిక కలిగితేనే ఒక వ్యక్తి చరిత్రకు నాంది పలకగలడు. ఆ స్థితి ఉండాలి. కాకపోతే ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో మీరు ఎవరికైతే బాగా నమ్మి డబ్బులు ఇస్తారో